హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 టీజర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో చాలా క్రేజ్ వచ్చేసింది అనమాట. అందరూ చాలా బాగుంది అంటున్నారు. మనం కూడా చూసేద్దాం. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. కబీర్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే. కనిపుడు కాదు, నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. ఓహో, కబీర్ అనగానే ఆ వాయిస్ చూసారా? ఎన్టీఆర్ గారి వాయిస్ బేస్, ఆయన వాయిస్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సూపర్ ఉంది వాయిస్ అయితే మాత్రం. సో టీజర్లోకి వచ్చేస్తే రితిక్ రోషన్ గారు బెస్ట్ ఏజెంట్ అనమాట, ఇండియాస్ బెస్ట్ ఏజెంట్. బట్ ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు ఆయన ఏమైనా చేశారా, తప్పు చేసినందువల్ల ఇప్పుడు నువ్వేం కాదు అన్నట్టు చెప్తున్నారా? ఎన్టీఆర్ గారు పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్ అయినా జస్ట్ ఆ ఒక్క డైలాగ్ అండి, ఆ ఒక్క డైలాగ్తో చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా అంటే, ఇప్పుడు స్టార్టింగ్ డైలాగ్ ఉంది కదా, నువ్వు మంచి ఏజెంట్వి, బెస్ట్ ఏజెంట్ ఇండియాకి, బట్ ఇప్పుడు కాదు అంటే, ఇప్పుడు కాదు మీన్స్ ఏంటి? ఈయన రితిక్ రోషన్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నట్టే కదా. సో మూవీలో ద పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఫుల్ డి అంటే డి అన్నట్టు, అంటే నువ్వా నేనా అన్న పొజిషన్కి వెళ్తారు. మంచి ఫైట్ ఉండిద్ది. ఫైట్ మీన్స్ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యన ఫైట్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది. సో ఆ ఒక్క డైలాగ్ వల్ల ఎన్టీఆర్ గారు ఒకవేళ నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా సరే ఆయన క్యారెక్టర్ మాత్రం ఫుల్ పవర్ఫుల్గా ఉండబోతుంది అనేది అయితే ఫిక్స్ అండి. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మనమందరం రెడీ అయిపోవాలి. ఇంకా బెస్ట్ విజువల్స్ చూడబోతున్నామని. సో ఎన్టీఆర్ గారికి ఫుల్ మంచి రోల్ ఇచ్చారు అనేది. Get ready for war. బాబా రితిక్ రోషన్ గారి ఎంట్రీ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది, బాగుంది. బాబా కైరా అద్వానీ గారు కూడా ఉన్నారు. వార్ లానే ఉందండి. నువ్వానేనా అన్నట్టు చూపిస్తున్నారు విజువల్స్ అన్నీ. బాబా ఆగస్ట్ 14 రిలీజ్. బాబా టీజరు ఎంత ఉంది? 134 సెకండ్స్ ఉంది. కానీ ఏదో చాలా చూసేస్తున్నట్టు, అంటే చాలా చూసాం అన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇందులో. అంటే ఈ కొంచెం టైంలోనే ఇంత మనకి అనిపిస్తుంది. అంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. బాగుండబోతుంది మూవీ ఖచ్చితంగా అయితే. సో చూడాలి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి మూవీలో అనేది. కాకపోతే ఏంటంటే రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఆపోజిట్గా ఉండబోతున్నారు అని తెలుస్తుంది. మేబీ దానికంటూ ఏదైనా రీజన్స్ ఉండుంటాయి, గట్టి రీజన్స్. అలా చూసుకుంటే డ్రామా వైజ్గా కూడా బాగుండిద్ది అనిపిస్తుంది, యాక్షన్ పరంగానే కాకుండా. విజువల్స్ చూసారా? విజువల్స్ అన్నీ హై నాచ్గా ఉంది. అంటే పైన ఎయిర్లో తీయడం కానీ, ఇంకా ట్రైన్ సీన్స్ కానీ, వాళ్ళిద్దరు ఫైటింగ్ సీన్స్ కానీ చాలా టాప్గా చాలా బాగున్నాయి అనమాట. సో చాలా హ్యాపీ. ఒక మంచి టీజర్, అన్ఎక్స్పెక్టెడ్. అలాగా వార్ 2 నుంచి టీజర్ అనేది రిలీజ్ అయింది. ఆగస్ట్ 14 రిలీజ్ అంట మూవీ. వెయిట్ చేస్తున్నా నేను. ఎన్టీఆర్ అన్నకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి కొంచెం 1 day 2 day అలా లేట్ అయి ఉంటే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. మీకు వార్ 2 టీజర్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఎలా ఉంది, ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీని అనేది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో అంతే, బాయ్ ఫ్రెండ్స్.